అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సేమ్ టు యు విశాల. సేమ్ టు యు విశాల. సేమ్ టు యు విశాల. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. అందమైన పూల చెట్లు. ఏమే అవి మీ చెల్లెని చూస్తా అన్నావా? చెట్లతో మాట్లాడతాను. అలాగా? అరే చెట్లకు పానం ఉంటది కానీ మాట్లాడితే ఇప్పుడు ఏమైతుంది? అసలే మా చెల్లకు చెట్లు అంటే బాగా ఇష్టం. మరే అగో గా చెట్లతో మాట్లాడతారా ఎవరన్నా? పిసనా ఏంది? ఏయ్ మా చెల్ల కాదు పిసా, మీ అన్నకు పిసా, మీ తమ్మునికి పిసా, మీ ఇంట్లో అందరికి పిసా. మా చెల్లె బంగారం. కరెక్టే, నేనేం కాదనలేదే. అబ్బో మీ చెల్లెనేమో తెల్ల బంగారం, నువ్వేమో బర్రె బంగారం కదనే. చూసావరా దీని తలపొగరు? అంటే నేను దొడ్డున్నాని బర్రె బంగారం అంటావా? సరే మేము వర్జల్ బంగారం, నువ్వే డూప్లికేట్ బంగారం. లబ్బర్ ముక్కుదానా. అగో ఏమైందన్నా? ఈ పండుగ పూట కూడా లొల్లేనానే? ఏహే అదేం లేదురా చెల్లె. అవునా? మరే హ్యాపీ ఉగాది అన్నా వదినా. థ్యాంక్ యూ రా. సేమ్ టు యూ. టాంకురా సేమ్ టు. ఇంకోసారి టాంకురా సేమ్ టు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. అబ్బో మీ ఇగ్గానే వచ్చుతూ ఇంగ్లీషు అయినా తెలుగు పండుగనే కదా, ఇంకా ఇంగ్లీష్ పీస్ మనకెందుకు. ఉగాది శుభాకాంక్షలు. ఇదేనా నీ సంస్కారం? అంతేగా. అబ్బా మీరిద్దరు తొందర రెడీ అయ్యి మంచిగా ఉన్నారా? ముందు ఈ ఎక్స్ట్రా ఏశారు అని. కానీ విషయాలు అరే నువ్వైతే మహాలక్ష్మి ఎక్కున్నావురా. ఏంట్రా బుజ్జోడా? అరే మూత దింపుతానవే. ఆయన మూతి అంకర ఓదిక్క మొత్తం చెప్పేదాకా ఆగనే ఆగది. మా చెల్లె మంచుకుంది, నువ్వు కూడా ఈ కొత్త చీరలో మంచుకున్నావే అంటన్నా. సినిమా హీరోయిన్ లెక్క. మాకు నమ్మకం లేదోరా. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. సరే అన్నా వదినా, నేను మంచిగా రెడీ అయినాం కదా. ఇక నువ్వు జల్దీ పోయి మామిడికాయ, వేపపూత, చింతపండు, ఉగాది పచ్చడికి కావాల్సిన సామాన్లు అన్ని పట్టుకుని రాపు. ఏ సరే తెస్తారా. అరే ఈ రోజు మన మేనత్త కొడుకు సాయిబాబా వాళ్ళ చెల్లె నందు ఇద్దరు వస్తారా. ఆడ కోసమే చూస్తానా. అవును కదా అన్న, నువ్వు నాకు రాత్రే చెప్పినావు. నేను అసలు ఆ ముచ్చటే మర్చిపోయినా. ఏమోయ్ ప్రతి పండక్కి మీ చుట్టాలనే రమ్మంటావా? మా అన్నను మా తమ్ముడు రమ్మనవా? ఆడవాళ్ళమండి మేము. రమ్మంట. ఎందుకు రమ్మనా? ఆ లత్తిగా తాళ్ళ పొంటి బార్ల పొంటి తిరుగుడే అవుతుంది. చెప్తే ఇన్ని రకాలేనా మీ వాళ్ళు? నాకేమో తాగుడు సాధ కాదు, వాళ్ళతోటి వాగుడు సాధ కాదు. అంతే కదా. ఇక ఏం బాధపడకు, మళ్ళీ ఎప్పుడు రమ్మంటది. అవునా సరే తీ. మా వాళ్ళు ఎందుకు గాని ఇక మీ వాళ్ళని రమ్మని. అరే వాళ్ళకు ఈ ఏడు పండగ లేదే, అందుకే రమ్మంటన్నా. అయ్యో అవును కదా, వాళ్ళకి 7 పండగ లేదు. సరే సరేనే. సరే సర్లే. ఏ అబ్బా అగులే, నేను అడుగులే నీ పాడతా. ఏం పాట పాడతావు మామ? సినిమా పాట ఇట్లా పాడతావా? అరే అమ్ముగా నేను చిన్న పాట పాడతా అంటలేను రా, వేరే పాట పాడతా. నీ నోట్ల మన్ను పోయ్యా. అదేం పాట మామా? అబ్బా కొడలు ఖచ్చితంగా తాగురా. మరి గీ ముచ్చట అని చెప్పవా మామ? ఇదో పాట అంటే దేవుడా నువ్వు ఊకో అమ్ము, ఊకే తుత్తు అంటావు. ఏం చేద్దామంటవా? ఏ అమ్ము నోరు మూసుకొని చక్కగా పోదాం పారి. అక్క రోడ్ అంకటింకర్ ఉంటే చక్క ఇట్లా పోతాం. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. నీకో దండం తల్లి, పా పోదాం. అగో ఇప్పుడు వెళ్తారా? రా మీకోసం వెయిటింగ్. అంత బాగేనా బావా? అగో ఏమైంది బాబు? ఎండాకాలం కదా, మోషన్స్ ప్రాబ్లం. అవునా సరేగాని అందరికి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. అగో మీ అక్క వాళ్ళ పిల్లలు తీసుకొచ్చిర్రు, మీ అక్క రాలేదా? అక్క బావ ఇంటికానే ఉన్నారు. ఈ పిల్లగాళ్ళు మేము అత్త అని ఏడితే పట్టుకొని వచ్చినాం. అలాగా? అవునా? అరే అమ్ము మంచి బందర్ లడ్డు లెక్క అయినావు కదరా. అన్న తెచ్చి అని ఇదే తిన్నట్టే. అక్క గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఏం లేదు, ఫ్రిడ్జ్ స్ప్రైట్ ఏం లేదు, నోరు మూసుకొని సప్లైక్ ఉండు. సరే గాని సాయిబాబా ఏడి? సమ్మర్ కదా, అన్నకు కొంచెం మోషన్స్ ప్రాబ్లం ఉంది, వాష్రూమ్ పోయిండు.
అమ్మ అబ్బా ఫ్రీ ఉంది. ఆ మొహం చూడండి, పరమ బోరింగు మొహం. హలో బావాస్, బాగున్నారా? అచ్చుడితోనే బాత్రూంలో కురికినావు, అంత కుశలమేనా బావుస్? అంత కుశలమే. నా బాధ నాకుంది, ఏం చెప్పాలి నేను? కోటర్ దాగి ఇంట్లో పండాలి. నిమ్మకాయ షర్బత్ చేసి తీ చల్లబడతావు. అన్న నువ్వు బావాస్ కలిసి మామిడికాయను వేపుపుత దేపోర్రి, మనం ఉగాది పచ్చడి చేసుకోవద్దా? చేసుకోవాలి కదా. సాయిబాబా పోదాం. సరే అండి బాబా. అరే నువ్వు వచ్చేసరికి మారాకులు తెచ్చి తోరణాలు కూర్చుర్రా. సరే అన్న. ఇగో బాబా బామ్మలు ఇద్దరు ముచ్చటకు ముది తప్పుకుంటా అట్టే ఉండకుర్రి, జర తొందర రారి. సరే సరే నందు మీరు ఇంట్లోకి రండిరా. ఆ మామని మంచనే తిందు గాని ఆడ మామిడికాయలు ఇంకా కాలే అమ్ము, అన్ని చిన్న చిన్న పిందెలే ఉన్నాయి. అవునా పిన్ని, సర్లే సర్లే. గట్లయితే మరి మనం ఉగాది పచ్చడి ఎట్లా వేసుకుంటాం? మన చెట్టుకు లేవనే కదా, వాళ్ళని పోయి బయట తెమ్మన్నాం. కొంచెం ఈ ముచ్చట్లు బంద్ చేసి తోరణాలు కూర్చుండ్రి. నందు పిన్ని, అసలు తోరణాలు ఎందుకు కడతారు? ఎందుకారా, లేత లేత ఆకులల్లా యాంటీబయాటిక్ రసాయనాలు ఉంటాయి. అవునా పిన్ని, మరి అవి ఏం చేస్తాయి? మనం ఈ కట్టిన తోరణాల వల్ల ఇంట్లోకి వచ్చే సూక్ష్మ క్రిములను మామిడాకుల్లో ఉండే రసాయనాలు చంపేస్తాయిరా. అవునా పిన్ని? దుమ్ము ధూళిలో మనకు రోగాలను కలిగించే సూక్ష్మ క్రిములను కొంతవరకు చంపేస్తుందిరా. ఇంకా మామిడాకులు పచ్చదనానికి స్వచ్ఛదనానికి గుర్తు. ఇంట్లోకి వచ్చే వాళ్ళకి అవి స్వాగతం చెప్పినట్లు కూడా ఉంటాయిరా. మామిడాకులతో గిన్నె ఉపయోగాలా? అవునరా అమ్ము. అమ్మమ్మ దుకాణం పోయి ఏమైనా వంకొచ్చుకుందాంపా. సరే కప్పా. దుకాణం కోసం అర్ధ గంట తిరగబట్టి అసలుకే దొరుకుతలే. పెద్ద సమస్య వచ్చి పడిందే. దొరకతుంది కదేమన్నా రాయారప్ప, కనబడతలేదని చెప్పు. అదే కనబడతలేదు అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా అవును గాని మీ ఊర్లో దుకాణం నీకే తెలియదా? మా ఊరు ఎందుకాయ, నేను మా చుట్టాలు ఇంటికి వచ్చిన. గట్ల చెప్పు, మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సరేగా నీ దుకాణం ఎక్కడ ఉంది? సన్నాస దరిద్రుడా, నీ గింత మొత్తం పెరిగింది కానీ బుర్ర అయితే పెరగలే. ఏమనుకోక సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. లేకపోతే మేమే నిన్ను దుకాణం ఎక్కడ అని అడిగితే నువ్వే రివర్స్ లా మమ్మల్ని అడుగుతున్నావా? సారీ, నాకు కొంచెం జ్ఞాపన శక్తి తక్కువ. నీకు ఒక్కటే తక్కువ, మిగతాదంతా ఎక్కువనే. సరే మరి ఇప్పుడు ఎట్లా? బాగా ఆకలి అయితే ఏమైనా కొనుక్కుందామంటే. ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము. ఆకలి అవుతుందా? నీకు మీ చుట్టాలు అన్నం పెట్టలేదా? పెట్టిర్రు, గంజర అన్న తిన్నా 30 బూరలు తినట్టున్నా, కానీ మళ్ళీ ఆకలి అవుతుంది. అది కాడుపా లేకపోతే అంబర్పేట చెరువా? మనిషి అన్నాడు వాళ్ళ గంతగానే తింటారా? మరి ఇప్పుడు నేను తింటానగా, ఇప్పుడు నేను మనిషిని కాదా? అంతేగా అంతేగా. వీళ్ళు వీళ్ళ ఫ్లటింగ్ మొహాలు. పిల్లలు ఇక్కడ దుకాణం ఇక్కడ దుకాణం ఏంటంటే ముఖాలు చూసుకుంటారు. అంటే నీది కూడా ఈ ఊరు కాదా? కాదు, నేను మా చుట్టాల ఇంటికి వచ్చిన. హలో, ఇక్కడ దుకాణం ఎక్కడ ఉంది? దేవుడా, అయిందా? బాగైందా? హలో చెప్పరు, దుకాణం ఎక్కడ? దుకాణం వెళ్తే మేము పోకపోదామా? అగో ఇది మీ ఊరేనా? మీకు తెలియదా? ఇది మా ఊరు, మేము చుట్టాల ఇంటికి వచ్చినాం. ఏం చెప్తిరి? ఓహో అట్లనా, మేము కూడా మా చుట్టాల ఇంటికి వచ్చినాం. విఠలాల ఇక్కడ దుకాణం ఎక్కడ?
అమ్ము మన తిండిపోతా వాడు అందరూ తెలవాలనా? మీరు తిండిపోతులు అని తెలుసుడే ఉంది, మీరు తిండిపోతులేనాయే. అరే విశాల ముక్కలు కొంచెం చిన్న చిన్న పోయిరా. నువ్వు కొత్తవో మెత్తవో గానీ సైలెంట్ గా నా పక్కనుండు. పాపా పీ సుశీల ఏంటి కన్ఫ్యూజన్ లో ఉన్నావు? బాబు ఆ వెప్పు వేస్ట్ అవసరమా? అంత చేదు ఉంటది. పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివేవాడి మొహంలో మొహంతుడు. ఉగాది పచ్చడిలో చేదు ఉంటది, తీపి ఉంటది. మొత్తం చక్కెరనే పోసుకొని తీయగా తాగుతావా ఏంది? అవునా? సరే సరే కొందరు ఏముంది. వావ్ అమృతం. పోయి తాగుదాం. అరే విశాల మన సాయిబాబుకు తొందర పోయిరా, పానం ఆగుతలేనట్టుంది. నీ కళేబరానికి కాకులు ఎత్తుకుపోను. బా మా చెల్లి అమృతం చేసింది. అమృతమా? ఉగాది పచ్చడిగా చేసింది. అది కాదురా, మా చెల్లె ఉగాది పచ్చడిని అమృతం లెక్క వేసింది అంటన్నా. ఏ వట్టిగానే మామ, నాకు తెలుసు కానీ. అత్తమ్మ ఈ ఉగాది అంటే ఏంటి? అసలుకి ఈ ఉగాదిని మనం ఎందుకు జరుపుకుంటాం? అమ్ముగా ఈ ఉగాది పండుగ మన తెలుగు వాళ్ళకు కొత్త సంవత్సరం పండుగ. అంటే న్యూ ఇయర్, కొత్త సంవత్సరం పండుగనా? అది ఇంగ్లీష్ వాళ్ళు మొదలు పెట్టిరు కానీ మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం పండుగ అంటేనే ఉగాది. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. మన తెలుగు వాళ్ళకు ఉగాదితోనే కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఉగాది రోజు మన ఇంటికి పచ్చని మామిడాకుల తోరణాలు కట్టుకుంటాం. ఉగాది పచ్చడి గురించి చెప్పవా విశాలత్త? ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం. అంటే 6 రుచులు కలిసినాయి అన్నట్టు. చేదు, పులుపు, తీపి, వగరు, ఉప్పు, కారం ఇవన్నీ కలిసి చేసేదే ఉగాది పచ్చడి. ఇది మనం తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి కష్టం, సుఖం, ఆనందం ఇవన్నీ మన జీవితమే అని స్ఫూర్తినిస్తుంది. ఇంకా ఉగాది రోజు కొత్త పంచాంగాలు కూడా చెప్పించుకుంటారు. ఈ ఉగాది రోజు బూరెలు ఇంకా పిండి వంటలు కూడా చేసుకుంటారు. అబ్బా జల్ది చేసుకొని తిందామా? ఇక పాండ్రి నాకు కూడా బాగా ఆకలి అవుతుంది, బూరెలు చేసుకొని తిందాం పాండ్రి.